భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ప్రకటమైంది, జీవించింది, దివ్యలీలలు ప్రభవించింది 20వ శతాబ్దంలో దక్షిణ భారతదేశంలో తెలుగునాట బాగా మారుమూల పల్లెల్లోనే. అమాయకులైన అక్కడి ప్రజలు మెట్ట వ్యవసాయం చేసుకుని బ్రతుకును వెళ్లతీసే నిరుపేదలు. నాగరిక ప్రపంచపు విజ్ఞానపు వెలుగుజులుగులేవి వాళ్లకు తెలియవు. విద్యాసుగంధపు పరిమళాలు వాళ్లకు ఎండమావులు. ప్రతి రాత్రి కమ్ముకున్న చీకట్లు మరుదిన ప్రభాత వేళ సూర్యోదయంతో మరుగవుతాయి గాని వాళ్ల పుట్టుకతో వచ్చిన అజ్ఞానపు చీకట్లకు అంతే లేదు. దారిద్ర్యం వారిని పట్టి పీడించే విడవని బ్రహ్మరాక్షసి. పేదరికాన్ని పారద్రోలవచ్చును గాని వాళ్ల రక్తంలో, జీవధాతువులలో, మనసు లోపలి పొరలలో పేరుకుపోయిన దారిద్ర్యం మాత్రం వదలని జాడ్యం లాంటిది. రెక్కాడనిదే డొక్కాడని జీవితాలు, పిడికెడు తిండి కోసం, మూరెడు గుడ్డ కోసం, తలదాసుకుని నీడ కోసం ఎప్పుడూ అలుపెరుగని పోరాటమే. స్వామి తిరిగిన ఎన్నో గ్రామాల్లో సంగటి తప్ప తెల్లన్నం తిన్నవాళ్ళు చాలా తక్కువ. పిల్లలకా చదువులే లేవు. చిన్న చిన్న వీధి బళ్ళు తప్ప పాఠశాలలు లేవు. ప్రొఫెసర్ డాక్టర్ కొల్లా వెంకటరమణయ్య గారు తన చిన్నతనంలో తమ పల్లెల పరిస్థితిని వివరిస్తూ, గ్రామాల్లో వచ్చే దాసరి వాళ్లే అక్షర జ్ఞానానికి ఆధారభూతులని చెప్పి వివరించినారు. ఏ రోగమో రొష్టో వస్తే వాళ్ళ బాధను వర్ణించడం బ్రహ్మతరమూ కాదు. ఏ ఆకుపసరో, చెట్టికాయో, విభూతి మంత్రమో, తాయెత్తు తంత్రమో తప్ప సరి అయిన వైద్యమే లేదు. అసలు అలాంటిది ఉందని కూడా తెలియదు వాళ్ళకి. వాళ్ళు మాట్లాడే భాష చాలా స్వచ్ఛం, అమలినం. కానీ సంస్కార సుగంధము, మర్యాద, మన్నన కలికానికి కానరావు. భావాల వ్యక్తీకరణ చాలా సంస్కారం లేకుండా, కొన్ని మార్లైతే కఠినాతి కఠినంగా, దుర్భరంగా ఉంటుంది. పరుష స్వరంతో గట్టిగా మాట్లాడే ఆ మాటల వెనుక సున్నితమైన పువ్వులాంటి మృదువైన గుండెల స్పందన ఉంటుంది. దాన్ని చూడాలంటే నీవో పల్లె జన జీవన ప్రవీణుడవు కావలసిందే, లేకపోతే సాధ్యం కాదు. ఏ తాటికాయో టెంకాయో తినాలంటే బంధం తెచ్చుకొని, చెట్టు ఎక్కడ నేర్చుకొని, పైకి పోయే కొద్దీ పుట్టే వణుకును నిభాయించుకొని, కొస వరకు పోయి మోవులో కూర్చొని ఆ కాయలు కొట్టి కిందకు చేర్చి పై బొసిగ తీసి జాగ్రత్తగా పగలగొడితేనో, కత్తితో చివి చెలిగితేనో మాత్రమే ఆ కాయలలోని మధురమ మన అనుభవానికి వచ్చినట్టు నిర్భర గ్రామీణ జీవన సౌందర్యం, భాషాభావము తెలియాలంటే చాలా కష్టపడాలి. ఏ భాషాకోవిదుడు ఈ పల్లె భాషకు, దాని భావానికి విస్పష్టమైన వ్యాఖ్యానం చేయలేకపోయారు. కారణం అది సజీవ జీవన స్రవంతి. అక్కడ వాడే పదాలకు, వెనుకదాగిన భావానికి సంబంధమే ఉండదు. కొన్నిసార్లయితే విరుద్ధంగా కూడా ఉంటుంది. నేటికి వెంకయ్యస్వామి కాలపు తెరమరుగై సుమారు 30 సంవత్సరాలు కావస్తోంది. అంతకు మునుపు కానీ ఇప్పుడు కానీ స్వామిని బాగా ఎరిగినవారు, ఆయన నెరిగిన వారిలో గొప్ప విజ్ఞులు, తత్వజ్ఞులు, చదువరులు, భాషావేత్తలు, మేధావులు, కవులు, రచయితలు ఎందరూ ఉన్నా వాళ్ళందరూ కూడా స్వామి భాషలో దొర్లిన అనేక పదాలకు, వాక్యాలకు స్పష్టము, నిర్దుష్టమైన వివరణలు ఇవ్వలేకపోయారు. పైగా స్వామి తన మాటలను తెలుగులో వ్రాయించి అభయముద్ర వేయించి మరీ ప్రసాదించినవి లెక్కలేనన్ని లభిస్తున్నాయి. ఒక రకంగా శ్రీ స్వామి తన సమకాలీన మానవ సమాజానికి, భావితరాలకు విసిరిన సవాళ్లే ఈ ప్రమాణపత్రాలు. స్వామి ప్రసాదించిన అమృతపు పలుకులు, పలుకుబడులు అందులో ఇమిడి ఉన్నాయి. ఇక్కడ మనం మరోరాని మరో విషయాన్ని స్మరించాలి. స్వామి మొట్టమొదటి ప్రమాణపత్రాన్ని లేదు చీటీని అభయ వరప్రధానంగా ఎవరికి వ్రాసి ఇచ్చారో స్పష్టంగా తెలియరాలేదు. కానీ మన పరిశోధనలో ఒక్క విషయం మాత్రం సుస్పష్టం, అనుమానమే లేనంతగా రుజువైన విషయం ఏంటంటే, శ్రీ స్వామి చెప్పిన, వ్రాయించి ఇచ్చిన ఒక్క మాట కూడా తప్పవలేదు. ప్రతిదీ సత్యమని రుజువై తీరింది. చివరకు ఈ పాఠకుడికి తన 17వ ఏట స్వామి వ్రాయించి ఇచ్చిన ప్రమాదం తప్పడంతో సహా ప్రతిదీ నిర్ధారణైంది. ఆనాడు స్వామి 7 సంవత్సరాల 3 నెలల 21వ రోజున నీకు ప్రమాదం ఉన్నదని, తన తపస్సుతో తీసివేస్తున్నామని ప్రమాణపత్రం రాయించి ఇచ్చారు. అది ఖచ్చితంగా నిర్ధారణైంది. అలా స్వామివారి ప్రతి మాట నిజమైతే మనకు అర్థం కానంత మాత్రాన ఆయన చెప్పినా, వ్రాయించి ఇచ్చిన మిగతావి కూడా సత్యమేనని రుజువైనట్టు కదా. అవి మనకు అర్థం కాలేదు అంటే ఒప్పుకోవచ్చు, కానీ నిజం కావనే సాహసం ఏ విజ్ఞుడు చేయడు. వేదవాంగ్మయానికి, ఉపనిషత్తులకు, బ్రహ్మసూత్రాలకు, భగవద్గీతకు
శ్రీ శంకర భగవత్పాదులు విపుల వ్యాఖ్యానం చేసేంత వరకు చాలా భావాలు అపరిష్కృతంగానే ఉండిపోయాయి. అదేవిధంగా సచ్చిదానంద సమర్థ సద్గురుడైన శ్రీ షిరిడీ సాయిబాబా వారి దివ్యావతార లీలా విశేషాలను పూజ్య శ్రీ భరద్వాజ మాస్టర్ గారు తమ తపస్సుతో ప్రపంచానికి వివరించేంత వరకు శ్రీ సాయినాథుడిలోని అనేక కోణాలు అపరిష్కృతంగానే ఉండి ఆ తరువాత సమాజానికి వివరించబడ్డాయి. అదేవిధంగా శ్రీ వెంకయ్య స్వామి ప్రసాదించిన మనం వెలకట్టలేని విలువైన మేలు వజ్రాలు మన దగ్గర ఉన్నాయి. ఆ ప్రమాణ పత్రాలలో ఇమిడి ఉండే మేలిమి వజ్రాల విలువ కట్టే షరాబు కోసం ఎదురు చూడటమే మన ప్రస్తుత కర్తవ్యం. మీ రూపంలో ఉండే సర్వసాక్షి అయిన పరమాత్మకి ఇదే నమస్కారం. ఇప్పటికిది సెలవు.